ఈ ప్రపంచంలో నాకు నచ్చిన ఒకే ఒక్క పప్పు ఏంటంటే అది మామిడికాయ పప్పు. అదేంటో కానీ మా వారికి ఇది మహా ఇష్టం. ఇంకా చేయక తప్పుతుందా, సరే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అని రెసిపీ షేర్ చేస్తున్నా. ఒక బౌల్లో 1.5 కప్పుల కందిపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత పీల్ చేసిన మామిడికాయని మీడియం ముక్కలుగా తరుక్కుని దీనిలో మిర్చి కూడా యాడ్ చేసుకుని పప్పు ములిగే వరకు నీళ్లు పోసుకుని కుక్కర్లో 5-6 విజిల్స్ రానిచ్చేయాలి. కుక్కర్ మూత ఓపెన్ అయిన తర్వాత ఈ పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేసే ముందే బాగా మెత్తగా ఇనుపుకోండి పప్పు అంతా. దీనిలోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పుని అడుగంటకుండా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత పైన కొద్దిగా ఎండుకారం చల్లుకొని స్టవ్ పై నుంచి దించేయండి. ఇప్పుడు తాలింపు వేయడం కోసం చిన్న మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1/2 చెంచా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇంగువ కూడా ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం ఉండేవాళ్ళు వెల్లుల్లిపాయను దంచుకొని 1-2 రెమ్మలు వేసారంటే మంచి సువాసన వస్తుంది. ఈ తాలింపుని ఇందాక పప్పు పైన కారం వేసి పెట్టుకున్నాం కదా, దాని మీద వేసేస్తే కొద్దిగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పప్పుని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి ఈ పప్పు వేసుకుని తింటే బాగుంటుంది. చూసారు కదా వేడివేడిగా పప్పు ఎంత బాగుందో. ఇలాంటి స్పెషల్ పప్పు చేసినప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి వడియాలు వేయిస్తున్నాను. అవి బియ్యం వడియాలు అనమాట. దీనిలోకి గుమ్మడి వడియాలు, చల్లమిరపకాయలు ఉంటే ఇంకా అదిరిపోతుంది. ఈరోజు మా ఆయనకి పండగే పండగ. తనకేమో అంత ఇష్టం ఈ మామిడికాయ పప్పు అంటే. నాకు కంప్లీట్ రివర్స్ అనమాట ఆయన. అవును, నాలా మామిడికాయ పప్పు తినని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. మనందరం కలిసి ఒక పార్టీ పెట్టుకుందాం.